ఓకే. ఇండియన్ హిస్టరీలో లాస్ట్ క్లాస్‌లో మనం మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్పుకున్నాం గదా! సో, మొఘల్ సామ్రాజ్యంలో మనం ఔరంగజేబ్ గురించి చెప్పేటప్పుడు శివాజీ మహారాజ్ గురించి, మరాఠా సామ్రాజ్యం గురించి చెప్పుకుందాం అని చెప్పాను. సో, ఆ క్లాస్ ఈరోజు చెప్పుకుందాం. సో, దీంతో మనకి మిడివల్ హిస్టరీ కంప్లీట్ అయిపోతది. సో, ఇక్కడి నుంచి మనకి మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతది ఈ క్లాస్ తర్వాత. అక్కడి నుంచి చాలా వెరీ ఇంపార్టెంట్ అది. సో, ఆ పార్ట్‌ని మాత్రం తప్పకుండా చూడండి. సో, ఇదొక్క క్లాస్‌ని కొంచెం ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది అనే ఒక ఉద్దేశ్యంతో చెప్తున్నా. సో, మాక్సిమం అడగొచ్చు. ఈ మధ్యన కొంచెం మరాఠా సామ్రాజ్యం చాలా ఫేమస్ అవుతుంది ఆన్‌లైన్‌లో. సో, అందుకే ఒకసారి చూసుకుందాం. సో, మరాఠా సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఎలా వచ్చింది? దానికి ఆవిర్భావానికి గల కారణాలు తెలుసుకుందాం. సో, ఇది 17వ శతాబ్దంలోన పశ్చిమ భారతదేశం అంటే ఇప్పుడు మనకి మహారాష్ట్ర, ముంబైనే గదా! ఆ ప్లేస్‌లో ఆవిర్భవించిందనమాట. సో, మొఘల్ సామ్రాజ్యంలోన బలహీనతలను ఉపయోగించుకొని ఇప్పుడు మనకి ఆ టైంలో సామంత రాజులు తిరుగుబాటు చేశారనుకుంటా చెప్పుకున్నాం గదా! మొఘల్ సామ్రాజ్యంలోన. అలా ఉద్భవించిందనమాట ఇది. సో, ఇవి ఆవిర్భవించడానికి గల కారణాలు. ఒకే ఒక కారణం ఔరంగజేబు ఇస్లాం మత పాలన తీసుకొచ్చాడు. సో, ఆయన హిందువుల్ని అణచివేయడము, దీని నుంచి వచ్చిందనమాట. సో, జిజియా పన్ను, హిందూ ఆలయాలను ధ్వంసం చేయడము, ఇలా చేయడం ద్వారా ఈ మన హిందువులకి కొంచెం రిబెలియేషన్ అనేది స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి స్థాపించుకున్నారనమాట. సో, అది కాక మనకి దక్కన్ ప్రాంతంలోన ఈ బహమనీ సుల్తాన్‌లు కూడా డివైడ్ అయిపోయారు. బీజాపూర్ సుల్తాన్‌గా, గోల్కొండ సుల్తాన్‌గా ఇలా డివైడ్ అయిన తర్వాత వాళ్ళ రాజకీయాలు ఇంకా పెరిగిపోయాయనమాట. సో, హిందువుల్ని ఇంకా అణచివేస్తున్నారనే ఉద్దేశంతోన శివాజీ నాయకత్వంలో స్వరాజ్య భవన అనే ఒక ఉద్దేశాన్ని తీసుకొచ్చి హిందూ స్వతంత్ర ఉద్యమాన్ని రేకెత్తించారనమాట. అంటే హిందువులకి స్వతంత్రం రావాలనే ఉద్దేశాన్ని అప్పుడే తీసుకొచ్చారు. సో, మనకి శివాజీ బ్రిటిష్ వారికి అగెయిన్స్ట్‌గా పోరాడింది ఏం లేదు. సో, శివాజీ అంటే మనకి ముస్లిం పాలనకు వ్యతిరేకంగా పోరాడాడనమాట. అది గుర్తుపెట్టుకొని చాలామంది శివాజీ అంటే మనకి బ్రిటిష్ వాళ్ళే గుర్తుకొస్తారు. అలా కాదు. సో, శివాజీ వచ్చేసి ఔరంగజేబ్‌కి ఆపోజిట్. సో, స్థాపన ఇక్కడ 1674లో శివాజీ రాయగఢ్‌లోన ఛత్రపతిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. సో, అక్కడి నుంచే మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడని చెప్తారు. నెక్స్ట్ మనకి శివాజీ గురించి ఇంకా డీప్‌గా చెప్తే శివాజీ అసలు పేరు శివాజీ భోంస్లే. తండ్రి పేరు షాజీ భోంస్లే. ఈయన వచ్చేసి బీజాపూర్ సుల్తానేట్‌లో సైనికాధికారిగా ఉన్నాడనమాట. తల్లి పేరు జిజాబాయి. పుట్టింది 1620లో పుట్టాడు. శివనేరికోటలో జన్మించాడనమాట. ఇంకా ఈయనకొచ్చేసి సమర్థ రామదాస్ అని ఆయన గురువు అనమాట. సమర్థ రామదాసు భక్తి ఉద్యమంలో ఇంపార్టెంట్. మనకి రామానందుడు చెప్పుకున్నాం కదా! అలాగే ఒక సంత్ అనమాట ఈయన. నెక్స్ట్ ఈయన సైనిక విజయాలు చాలా ఉంటాయి. ఇవి ఇయర్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే సరిపోతాయనమాట. సో, జవాలి యుద్ధం అన్న, ఆఫ్ఘన్ ఖాన్ హత్య, తర్వాత పన్హాలా కోట దాడి, సూరత్ దోపిడీ, పురందర్ ఒప్పందం చాలా ఇంపార్టెంట్. సో, పురందర్ సంధి అంటారు. పురందర్ సంధి ఎవరెవరికి మధ్యన జరిగిందంటే ఔరంగజేబ్‌కి, శివాజీకి మధ్యన జరిగింది. సో, ఈ టైంలోనే శివాజీని ఈ టైంలో కాదు, ఆగ్రాని సందర్శించినప్పుడు 1666లోన ఔరంగజేబు ఆహ్వానించి శివాజీని, సంభాజీని ఇద్దరిని జైల్లో పెడతాడనమాట. ఆ టైంలో జైలు నుంచి తప్పించుకుంటారు తండ్రి కొడుకులు. నెక్స్ట్ సింహగఢ్ యుద్ధం జరుగుతది. ఇది 1670లో జరుగుతది. నెక్స్ట్ పట్టాభిషేకం చేపించుకుంది. ఇందాకే చెప్పాం కదా! 1674లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేయించుకున్నాడు. ఇంకా దక్షిణాన కూడా దండయాత్ర చేస్తాడు. ఇక్కడ మనకి గోల్కొండ నవాబులు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. మనకి తానిషా ఉంటాడు కదా! మనకి అబుల్ హసన్ తానిషా. ఆ టైంలోన అబుల్ హసన్ తానిషాతో ఈయన ఒప్పందం చేసుకుంటాడు. ఒప్పందం చేసుకున్న తర్వాత ఆయనకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. సో, అది కూడా జరుగుతది. సో, గోల్కొండ సుల్తాన్ సహాయంతోన జింజిని, వెల్లూరు కోటలను స్వాధీనం చేసుకొని తర్వాత ఆయనకి మస్కా కొట్టి వెళ్ళిపోతాడు. సో, ఇది మరాఠా సామ్రాజ్య విస్తరణకి చాలా దోహదపడింది. నెక్స్ట్ 1680లోన రాయగఢ్‌లో ఈయన మరణించాడనమాట. సో, శివాజీ తర్వాత మనకి అందరికి తెలుసు. చావా మూవీ తెలిసిన అందరికి తెలుసు. సో, సంభాజీ వచ్చేసి శివాజీ కుమారుడు. ఛత్రపతిగా పరిపాలన చేశాడు. ఈయన కూడా ఔరంగజేబ్‌తో నిరంతరంగా యుద్ధాలు చేశాడు. గెరిల్లా యుద్ధాలు ఈయన నుంచే స్టార్ట్ అయ్యాయి. సో, గెరిల్లా యుద్ధాలు ఏంటే ఏం లేదండి. మనకి ఇక్కడ మహారాష్ట్ర సైడు పెద్ద పెద్ద కొండలు, అడవులు ఎక్కువుంటాయనమాట. సో, వాటి మధ్యలోన పెద్ద సైన్యాలను కూడా చిన్న అంటే వీళ్ళు వందల్లో ఉంటారు. అక్కడి నుంచి వచ్చే సైన్యాలు వేలల్లోన, లక్షల్లోన ఉంటారనమాట. వాళ్ళందరినీ వీళ్ళు తక్కువ మందున్నా కూడా అటాక్ చేసి గెలిచేవాళ్ళనమాట. దాన్ని గెరిల్లా యుద్ధాలంటారు. సో, వీళ్ళకి నైసర్గిక స్వరూపం అంటారు కదా! ఆ భూగోళ పరిస్థితులు వీళ్ళకి హెల్ప్ చేస్తాయి. అక్కడ భూగోళ పరిస్థితులు ఆ కొండల గుట్టలే వీళ్ళకి సైనికులుగా కాపలా కాస్తాయనమాట. నెక్స్ట్ మనకి రాజారాం అనే ఈయన కూడా శివాజీ కొడుకే. సో, సంభాజీ తర్వాత ఛత్రపతి. మొఘల్స్ దాడి నుంచి తప్పించుకోవడానికి జంజీకి రాజధానిని మార్చాడు. నెక్స్ట్ రాజారాం మరణం తర్వాత తారాబాయి, తర్వాత అతని కొడుకు రెండో శివాజీ పరిపాలన కొనసాగిస్తారు. సో, ఎలా ఉన్నా కూడా ఔరంగజేబుతో అయితే యుద్ధాలు తప్పలేదు. ఔరంగజేబుతో యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ పీష్వాలొస్తారు. ఇక్కడ పీష్వా అంటే ప్రధానమంత్రి అనమాట. సో, ఈ టైంలో రాజుల కంటే ప్రధానమంత్రులకి ఎక్కువ
ఇంపార్టెన్స్ ఉండేది. సో ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఈ మరాఠా సామ్రాజ్యాలన్నీ పీష్వాల చేతుల్లోకి వెళ్ళిపోయాయన్నమాట. అంటే ప్రధానమంత్రి నాయకత్వంలోనే ఎక్కువ విస్తరించాయి. సో ఇప్పుడు మనకి పీఎం ఎలాగున్నాడో ఆ టైంలో పీష్వాలాగా అనమాట. నెక్స్ట్ ముఖ్యమైన పీష్వాల గురించి చెప్పుకుందాం. మనకి బాలాజీ విశ్వనాథ్ ఉంటాడు. ఈయన ఆ పీష్వ పదవిని ఫస్ట్ టైం పవర్ఫుల్గా మార్చింది ఎవరంటే బాలాజీ విశ్వనాథ్. నెక్స్ట్ బాజీరావ్ వన్ గురించి మనకి బాజీరావ్ మస్తాని మూవీ కూడా వచ్చింది. సో దాంట్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది, అంత అవసరం లేదు మనకి. కొన్ని యుద్ధాలు గుర్తుపెట్టుకోండి. భోపాల్ యుద్ధం ఇంపార్టెంట్, మొఘల్స్ని ఓడిస్తాడు దాంట్లోన. నెక్స్ట్ బాజీరావ్, ఈయన కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. సో మూడవ పానిపట్ యుద్ధం ఇతని కాలంలోనే జరుగుతుంది. సో మూడవ పానిపట్ యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది అంటే మరాఠాలకి, అహ్మద్ షా అబ్దాలీకి జరుగుతుంది. ఈ అహ్మద్ షా అబ్దాలీకి మరాఠాల్లోన ఎవరి నాయకత్వంలో జరిగిందంటే సదాశివరావు బాబు నాయకత్వంలో జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఓడిపోతారు. సో ఈ ఓటమి మరాఠా సామ్రాజ్యానికి పెద్ద ముప్పు అనమాట. అంటే ఇక్కడ నుంచి వాళ్ళ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మాధవరావు, తర్వాత కొంతమంది పీష్వాలు ఉంటారు, నానా ఫడ్మనీస్ అని, బాజీరావు 2 అని, ఇలా కొంతమంది ఉంటారు. కాకపోతే వీళ్ళందరూ వీకే. నెక్స్ట్ సర్దార్ల సమాఖ్య ఉంటుంది. సర్దార్ల సమాఖ్య అంటే సర్దార్లందరూ కలిసి ఒక టీమ్గా, ఒక గుంపుగా ఫామ్ అవుతారు అనమాట. దాంట్లో ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా ఉంటారు అనమాట. దీనిలో కొంతమంది హోల్కర్స్ అంటారు, కొంతమంది సింధియాలు అంటారు, కొంతమంది భోస్లేలు అంటారు, గైక్వాళ్ళు, ఇలా డిఫరెంట్ గ్రూపులుగా ఉంటారు అనమాట. వాళ్ళకి మనకి కొన్నిసార్లు ఎట్లా జరుగుతారు అంటే జతపరిచయంలో అడుగుతారు అనమాట. హోల్కర్లు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఇండోర్, సింధియాస్ గ్వాలియర్కి, భోస్లే నాగపూర్, గైక్వాడు బరోడాకి చెందిన, ఇలా అడుగుతారు అనమాట. సో వాళ్ళ ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్లో వాళ్ళని ఏమంటారు అని, సర్దార్ల సమాఖ్యని ఏమంటారు అని క్వశ్చన్ అడగచ్చు అనమాట. నెక్స్ట్ వీళ్ళ కాలంలో పరిపాలనా వ్యవస్థ ఎలా ఉండేది. సో మనకి అక్బర్ కాలంలో నవరత్నాలు ఉన్నారు కదా, ఈ శివాజీ కాలంలోనే అష్టప్రధానులు ఉంటారు. అష్టప్రధానులు మనకి మెయిన్గా పీష్వా, అమాత్య, సుమంత, సేనాపతి, వీళ్ళు ఇంపార్టెంట్. పీష్వా అంటే ప్రధానమంత్రి, అమాత్య అంటే ఆర్థికవేత్త, సుమంత అంటే విదేశీ వ్యవహారాలు చూసుకునేవాడు, ఇంకా సేనాపతి అంటే సైన్యాధ్యక్షుడు, మనకు తెలుసు కదా. సో అలా అనమాట. సో భూమి పన్నులు కూడా వీళ్ళకి చౌత్, సర్దేశ్ముఖులు చాలా ఇంపార్టెంట్. సో చౌత్ అంటే భూమి ఆదాయంలో 1/4 వంతు, తర్వాత సర్దేశ్ముఖ్ అంటే దీనికి ఎక్స్ట్రాగా 1/10% అనమాట. ఈ సర్దేశ్ముఖ్ అనేది వీళ్ళ రాజ్యం కాకుండా అవతల వైపు ఉండే రాజ్యాల్లో కూడా వసూలు చేసేవాళ్ళు అనమాట వాళ్ళు. నెక్స్ట్ సైనిక వ్యవస్థ ఎలా ఉండేది, గెరిల్లా యుద్ధాలు చేసేవాళ్ళు, చెప్పాం కదా ఇందాక. సో వీళ్ళకి కోటలు ఎక్కువగా ఉండేవి. సో కోటల ద్వారా కూడా ఎక్కువ విజయాలు సాధించారు వీళ్ళు. సింహగఢ్ అని, రాయగఢ్ అని, పన్నాల అని, ఇలా చాలా కోటలు ఉన్నాయి వీళ్ళకి. నెక్స్ట్ పీష్వాల పరిపాలనలో ఉండేది. పీష్వాల పరిపాలన వచ్చినప్పుడు వీళ్ళ కేంద్రీకృత అధికారాన్ని నిర్వహించారు అనమాట. సో సర్దార్లు కూడా ఈ టైంలో బలపడిపోయారు. నెక్స్ట్ న్యాయ వ్యవస్థ ఎలా ఉండేది, గ్రామ పంచాయతీలు కూడా ఏర్పాటు చేశారు ఈ కాలంలోన. శివాజీ వచ్చేసి హిందూ ధర్మశాస్త్రాల ఆధారంగా న్యాయాన్ని అందించాడు. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది, సో వీళ్ళు మహారాష్ట్రలోన ఎక్కువగా సజ్జలు, జొన్నలు, గోధుమలు ఇవే పండించేవాళ్ళు. సాగునీటి కోసం చిన్న కర్రలు ప్రతి దాంట్లో ఉండేది అది. వాణిజ్యం కోసం సూరత్, పూణే, సతారా ఇవి వాణిజ్య కేంద్రాలు ముఖ్యమైనవి. ఇంకా చౌత్, సర్దేశ్ముఖ్ ప్రతి రాజ్యంలోన వసూలు చేసుకునే వాళ్ళు అనమాట, వాళ్ళ చుట్టుపక్కల ఉండే రాజ్యాల్లో కూడా. నాణేలు వచ్చేసి శివాజీ వెండి రూపాయిని ప్రవేశపెట్టాడు. హోన్లు అంటారు రాగి నాణేలని హోన్లు అంటారు, వాటిని కూడా ప్రవేశపెట్టారు. ఇంకా మొఘల్ నాణేలు కూడా వాడుకలో ఉండేవి అనమాట. వీళ్ళు మొఘల్తో ఎంత ఫైట్ చేసినా కూడా మొఘల్ సామ్రాజ్యం మొత్తం ఆల్ ఇండియా ఉంది కాబట్టి సో మొఘల్ నాణేలు కూడా వాడుకలో ఉండేవి. ఇంకా మతం విషయానికి వస్తే హిందూ మతాన్ని ప్రోత్సహించాలని తెలిసింది. మరాఠా సామ్రాజ్యం, శివాజీ అంటేనే మనకి హిందూ మతం గుర్తొస్తుంది. కాకపోతే ముస్లిం సైనికులను కూడా వీళ్ళు కొన్ని అధికారాలు ఇచ్చారు, వాళ్ళని కూడా గౌరవించారు అనమాట. మనకి సమర్థ రామదాస్ అని చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన సంతు. నెక్స్ట్ సాహిత్యం విషయానికి వస్తే వీళ్ళు అన్ని యుద్ధ కథలే ఉంటాయి, వాటిని బకర్లు అంటారు అనమాట. సో వీళ్ళందరూ భక్తి కవిత్వము, యుద్ధ కథలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. నెక్స్ట్ పరమానంద అనే ఒక ఆయన శివభారత్ అనే రచించాడు అనమాట. సో శివభారత్ అంటే శివాజీ యొక్క జీవితం గురించి చెప్తాడు. ఇంకా కళలు అంటే వీళ్ళ కోట నిర్మాణంలోనే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళ కోట నిర్మాణాలే ప్రత్యేక శైలి అనమాట. దానికంటూ ఒక ఆర్కిటెక్చర్ నేమ్ ఏం లేదు, కాకపోతే వీళ్ళ కోటలు చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు కొన్ని ప్రేమ గీతాలు కానీ, కొన్ని స్థానిక నాటకాలు కానీ ఫేమస్ అయినాయి. సో ప్రేమ గీతాలని లవణీలు అంటారు, స్థానిక నాటకాలని తమాషాలు అంటారు అనమాట. సో అవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సామాజిక నిర్మాణం ఎలా ఉండేది, కుల వ్యవస్థ ఉండేది. సో కుల వ్యవస్థ ఆధారంగానే సమాజ విభజన జరిగింది. సో మరాఠాలని వాళ్ళు క్షత్రియులు అని చెప్పుకున్నారు. దాంతోపాటు కుంబీలు, రైతులు కూడా ఉండేవాళ్ళు అనమాట. సో కుంబీలు అంటే రైతులు. సో క్షత్రియులు, రైతులు చాలా మేజర్ సామాజిక వర్గాలు అనమాట అవి.
నెక్స్ట్ స్త్రీలు కూడా కొంచెం పరిపాలనలో కీలక పాత్ర వహించారు. మనకి తారాబాయి గాని, అహల్యాబాయి హోల్కర్ గాని వీళ్ళు కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారన్నమాట. అంటే స్త్రీలకు కూడా గౌరవమే ఉంది సంఘంలో. నెక్స్ట్ వీళ్ళు ఎలా పతనం చెందారు చెప్పాం కదా! మూడవ పానిపట్ యుద్ధం ఓటమి తర్వాత వీళ్ళు డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిందని. సో, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇంకా దాంతో పాటు అంతర్గత విభేదాలు కూడా ఉన్నాయన్నమాట. పేష్వాలకి, సర్దార్‌లకి వాళ్ళకి వీళ్ళు చెప్పాం కదా! సింధియాలు, హోల్కర్‌లు అని. సో, వాళ్ళకే అధికారం కోసం పోరు జరిగేదన్నమాట. దీని తర్వాత మనకి నానా ఫడ్నవీస్ అని ఉంటాడు. ఆయన చనిపోయిన తర్వాత ఇంకా అసలు సరైన నాయకులు లేకపోవడం వల్ల ఎవరికి వాళ్ళే గొప్ప అనుకోవడం వల్ల వాళ్ళలో వాళ్ళు గొడవలు పడి మధ్యలో బ్రిటిష్ వాళ్ళు చేరి సో బ్రిటిష్ జోక్యంతో బాజీరావు 2 ఆ టైం నుంచి వస్తారంట. సో బాజీరావు 2తో వీళ్ళు బస్సుని ఒప్పందం చేసుకుంటారు. 1802లో బస్సుని ఒప్పందం చేసుకుంటారు. సో అక్కడి నుంచి మరాఠా సామ్రాజ్యం పూర్తిగా స్వాతంత్రం కోల్పోయి బ్రిటిష్ వాళ్ళ కిందకి వెళ్ళిపోయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆంగ్లో మరాఠా యుద్ధాలు జరుగుతాయి. అవి కూడా 3 జరుగుతాయి. ఆ మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం వచ్చేసి బాజీరావు 2కి బ్రిటిష్ వాళ్ళకి జరుగుతది. అందులో బాజీరావు 2 ఓడిపోతాడు. సో అక్కడి నుంచి మరాఠా సామ్రాజ్యం అంతరించిపోతారనమాట. సో ఇదొక్క క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. బస్సుని ఒప్పందం ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? 1802లో జరిగింది. సో ఆంగ్లో మరాఠా యుద్ధాలు ఎప్పటి నుంచి ఎక్కడి వరకు జరిగాయి అంటే 1815 నుంచి 1818 వరకు జరిగినాయి. సో ఇది మనకి మరాఠా సామ్రాజ్యం బ్రీఫ్‌గా. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. అవి చదువుకోండి. ఇక్కడితో మనకి మిడివల్ హిస్టరీ అయిపోయింది. సో మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేద్దాం. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎంతవరకు చదివారో అది ఎన్ని క్వశ్చన్స్ ఒకటి వస్తుందో రాదో కూడా తెలీదు. ఇక్కడ నుంచి వచ్చే వాటిలో కనీసం 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. సో ఇక్కడ నుంచి వచ్చే క్లాసుల్ని మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. అండ్ కొంతమందికి మెంబర్షిప్ ఎలాగ తీసుకోవాలో తెలియదు అంటున్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా. మామూలుగా ఇప్పుడు మీరు ఛానల్ ఓపెన్ చేస్తే మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా! సబ్స్క్రైబ్ బటన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుందండి. సో జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. 89 అని 189 అని. సో మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో 89 అయినా తీసుకోవచ్చు, 189 అయినా తీసుకోవచ్చు. సో ఏదో ఒకటి క్లిక్ చేస్తే దాంట్లో పేమెంట్ అడుగుతుంది. సో ఫోన్‌పే, పేటీఎం లేదంటే కార్డ్స్ ద్వారా కూడా మీరు ఏటీఎం కార్డ్, డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా పే చేయొచ్చు. సో పే చేస్తే మీకు మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది. సో మెంబర్షిప్‌లో ఉండే వీడియోస్ అన్నీ మీరు చూసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆ మెంబర్షిప్ ట్యాబ్‌లోనే మనకి టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో టెలిగ్రామ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి. ఓకేనా?